ఒక వస్తువు యొక్క ముద్రణ ధర 840 రూపాయలు. ఒక దుకాణదారుడు ముద్రణ ధరపై 15% తగ్గింపును ఇస్తాడు. అయినప్పటికీ 19% లాభాన్ని పొందుతాడు. అయిన వస్తువు యొక్క ధర ఎంత? చూడండి, ముద్రణ ధర మీద 15% డిస్కౌంట్ ఇచ్చినాక కూడా తనకు 19% లాభం వస్తుందంట. అయితే వస్తువు యొక్క అసలు ధర ఎంత అని అడుగుతున్నాడు. చూడండి, ముద్రణ ధర ఎంత? 840 రూపాయలు. ఇది 100% అనుకుంటే, ముద్రణ ధర అనేది 100% అనుకుంటే మనకేం కావాలి? అమ్మిన ధర 15% తగ్గింపు ఇచ్చినాక అమ్మిన ధర కావాలి. 15% తగ్గింపు ఇచ్చిన తర్వాత 100% ఉన్నదాన్ని 15% తగ్గింపు ఇచ్చినట్టు ఎంత కమ్మినట్టు? 85% కదా. 100 నుంచి 15 తీసేస్తే 85%. క్రాస్ మల్టిప్లై చేస్తే 85 ఇంటూ 840/100. 0కు 0 క్యాన్సల్. 5 2 10, 5 1 5, 8 5 పోతే 3 మిగులుతుంది. ఇక్కడ 5, 35 అంటే 7 5 35. నెక్స్ట్ 2 1 2, 2 4 8, 2 2 అంటే ఏం మిగిలింది? 17 ఇంటూ 42. ఎంత? 17 ఇంటూ 42, 42 ఇంటూ 17. 7 2 14, ఒకటి ఇక్కడ 7 4 28, ఇది ఒకటి 29. 1 2 2, 1 4 4, 4 9 2 11, 2 4 6, 6 1 7. ఎంత వచ్చింది? 714. ఈ 714 ఏంటిది? 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్మిన ధర. ఇది అమ్మిన ధర. అయితే తను ఏమంటున్నాడు? 15% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా తనకు 19% లాభం వచ్చిందంట. తనకు 19% లాభం వచ్చిందట. ఇది 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కదా. 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంత కమ్మిండు? 840 రూపాయలు ఉన్నది 714 రూపాయలకు అమ్మిండు. అంటే అమ్మకపు ధర 714 అనేది ఎంత అవుతుంది? ఇక్కడ 19% లాభం అన్నాడు. ఈ రేటుకి అమ్మితే 19% లాభం అన్నాడు. అంటే అసలు ఎప్పుడే కానీ 100% కదా. 100 ఇది ప్లస్ 19 ఎంత? 119%. 15% డిస్కౌంట్ ఇవ్వంగా వచ్చిన రేట్ అనేది 119%. అయితే మనకేమన్నాడు? వస్తువు యొక్క ధర అడిగిండు, అంటే అసలు ధర. అసలు ధర ఎప్పుడే కానీ 100%కి సమానం. క్రాస్ మల్టిప్లై చేస్తే 714 ఇంటూ 100/119. ఇది 7 వల్ల పోతుంది. 7 1 7, 0 7 2 14. ఇది 7 1 7, 11 7 పోతే ఇంకా 4 మిగులుతుంది. ఇక్కడ 9, 49 అంటే 7 7 49. ఇది చూడండి, 17 1 17, లాస్ట్కి 2 ఉంది కాబట్టి 7 6 42 అంటే 6లో పోతుంది. 17 6 102. ఏం మిగిలింది? 6 ఇంటూ 100 ఎంత అవుతుంది? 600 రూపీస్. వస్తువు యొక్క ధర ఎంత? 600 అనేది వస్తువు యొక్క ధర అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, సూక్ష్మీకరించండి. 2 1/2 ఆఫ్ 3/4 ఇంటూ 1/2 డివైడెడ్ బై 3/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/2 ఆఫ్ 2/3 మైనస్ 1/2 ఆఫ్ 2/3 వాల్యూ ఎంత అంటున్నాడు. చూడండి, ఇవి మనకేమిచ్చిండు? 2 1/2 ఆఫ్ 3/4 ఇంటూ 1/2 డివైడెడ్ బై 3/2 ప్లస్ 1/2 డివైడెడ్ బై 3/2 ఆఫ్ 2/3 మైనస్ 1/2 ఆఫ్ 2/3. ఇదే కదా మనకి ఇచ్చింది. చూడండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 2 4, 4 ప్లస్ 1 5 అంటే 5/2. ఆఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ 3/4. నెక్స్ట్ ఏం వచ్చింది? ఇంటూ 1/2. డివైడెడ్ బైని ఇంటూగా రాసుకోండి. ఈ డివైడెడ్ బైని ఇంటూగా రాసుకుంటే భిన్నం అనేది రివర్స్ అవుతుంది. డివైడెడ్ ప్లేస్లో మనం ఇంటూ రాసినాం కాబట్టి భిన్నం అనేది 3/2 అనేది 2/3 అవుతుంది. ప్లస్ 1/2. మళ్ళీ
డివైడెడ్ బై ఇంటూ రాసుకోండి. 3/2 అనేది 2/3 అవుతుంది. బ్రాకెట్ 2/3 మైనస్ 2కు 2 క్యాన్సిల్ కదా, ఇంకేం మిగులుతుంది 1/3 అనేది మిగులుతుంది. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అయ్యే ఉన్నాయా? ఇక్కడ 2 ఇక్కడ 2 ఓన్లీ ఇంటూలు ఉన్నాయా క్యాన్సిల్ అయితే చూడండి. ఇక్కడ 3 ఇక్కడ 3 ఇంకేం మిగిలింది మనకు? ఇక్కడ 5 ఇక్కడ 1 5 1 5 5/2 8 ప్లస్ ఇక్కడ 2కు ఇక్కడ 2 క్యాన్సల్, ఏం మిగులుతుంది 1/3 అనేది మిగులుతుంది. 2/3 నుంచి 1/3 పోతే ఏమొస్తుంది? కింద భూములు సమానం ఉన్నాయి కాబట్టి 2 నుంచి 1 పోతే 1/3 ఇంటూ 1/3 ఏమవుతుంది? 5/8 ప్లస్ 1 ఇంటూ 1 1/3 ఇంటూ 3 9. 8 9 యొక్క కాసాగా ఏమవుతుంది? 72 కదా. 8 అకంలో 72 పోతుంది, 9 అకంలో 72 పోతుంది. అంటే 72 ఎల్సిఎం 5/8 ఇంటూ 72 ప్లస్ 1/9 ఇంటూ 72 ఏమవుతుంది? 8 1 8 9 9 1 9 8. ఇప్పుడు ఏం మిగిలింది? ఇక్కడ 5 మిగిలింది, ఇక్కడ 9 9 ఇంటూ 5 ఇంటూ 9 45 ప్లస్ 1 ఇంటూ 8 8/72 ఎంత అవుతుంది? 45 ప్లస్ 8 53/72. మనకు ఆన్సర్ ఏమవుతుంది? 53/72. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 12, 16, 6 యొక్క చతుర్థ అనుపాతం అంటే 4వ అనుపాతం మరియు 4, 6 యొక్క 3వ అనుపాతం మధ్య నిష్పత్తిని కనుక్కోనండి. చూడండి ఏమడిగిండు? 12, 16, 6 యొక్క 4వ అనుపాతం మరియు 4, 6 యొక్క 3వ అనుపాతం మధ్య నిష్పత్తి అడిగిండు. 4వ అనుపాతం చతుర్థి అనుపాతం అంటే 4వ అనుపాతం యొక్క ఫార్ములా ఏంటి? మనకు ఏబిసి ఇచ్చిండు, డి కూడా కావాలి. అంటే 4వ అనుపాతం డి ఈజ్ ఈక్వల్ టు BC/A ఇష్టు 4, 6 యొక్క 3వ అనుపాతం అంటే సిది C ఈజ్ ఈక్వల్ టు B²/A అవుతుంది. 4వ అనుపాతం అంటే D ఈజ్ ఈక్వల్ టు BC/A, 3వ అనుపాతం అంటే C ఈజ్ ఈక్వల్ టు B²/A. చూడండి ఇది ABC AB. ఇప్పుడు మనకు డి వాల్యూ కావాలి. డి వాల్యూ కావాలంటే బీసీ అంటే ఏంటి? 16 ఇంటూ 6/A అంటే 12 ఈస్ట్. ఇక్కడ 3వ అనుపాతం B² అంటే 6²/A అంటే 4. చూడండి 6 1 6 2 2 1 2 ఎమ్ముల ఎంత వచ్చింది? 8 ఇంటూ 1 8 ఈస్ట్. ఇక్కడ ఏమవుతుంది? 6² అంటే 36/4. క్యాన్సిలేషన్ చేస్తే 4 1 4 9 ఏం మిగిలింది? 9. ఇది 12, 16, 6 యొక్క 4వ అనుపాతం, 4, 6 యొక్క 3వ అనుపాతం. ఈ రెండింటి యొక్క మధ్య నిష్పత్తి ఎంత? 8:9. ఒకవేళ 2 సంఖ్యలు ఇచ్చి వాటి యొక్క మీన్ అన్నాడు అనుకోండి. మీన్ అంటే మధ్యమం అంటే √AB అనేది ఫార్ములా అవుతుంది. ఇది మీన్. ఇవి గుర్తుపెట్టుకోండి ఫార్ములాస్. 4వ అనుపాతం వీటి యొక్క ఫార్ములా వచ్చేసి BC/D ఈజ్ ఈక్వల్ టు BC/A.
నెక్స్ట్ మూడవ అనుపాతం ఫార్ములా వచ్చేసి C ఈజ్ ఈక్వల్ టు B² A. ఈ మనకు 2 అంకెలు లేదా 3 అంకెలు ఇచ్చి ఇలా ఏది కనుక్కో అన్నా కానీ ఇవి గుర్తుంటే మనం డైరెక్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యావరేజెస్ నుండి L, M, Nల యొక్క సగటు బరువు 93 కిలోలు. L, M యొక్క సగటు బరువు 89 కిలోలు. M మరియు N యొక్క సగటు బరువు 96.5 కిలోలు. అయితే M యొక్క బరువు ఎంత? చూడండి, మనకేమిచ్చిండు? L, M, Nల యొక్క సగటు బరువు ఎంత ఇచ్చిండు? 93 కేజీలు. అయితే టోటల్ బరువు ఎంత అవుతుంది ముగ్గురిది కలిసి? మొత్తం బరువు L, M, Nల మొత్తం బరువు ఏమవుతుంది? మొత్తం బరువు వచ్చేసి 3 × 93 అంటే మూల 9, 3 9 27 అంటే 279 కేజెస్. ముగ్గురు యొక్క టోటల్ బరువు ఎంత? 279 కిలోలు. అయితే మనకేమి ఇచ్చిండు? L మరియు M యొక్క సగటు బరువు 89 కిలోలు అన్నాడు. L అండ్ M యొక్క సగటు బరువు ఎంత ఇచ్చిండు? 89 కేజీలు. ఇద్దరి యొక్క మొత్తం బరువు ఏమవుతుంది? L అండ్ M మొత్తం బరువు ఏమవుతుంది? 2 × 89 ఎంత అవుతుంది? 2 × 80 160, 2 × 9 18 అంటే 178. ఇది LMది, ఇది టోటల్ది, ఇది ముగ్గురిది, ఇది ఇద్దరిది. ఈ ముగ్గురు బరువు నుంచి ఇద్దరు బరువు తీస్తే మిగిలిన వ్యక్తి యొక్క బరువు వస్తుందిగా. LM బరువు తీసేస్తే N యొక్క బరువు వస్తుందిగా మనకి ఇక్కడ. N యొక్క బరువు ఎంత? N యొక్క బరువు కావాలంటే ఏమేం కావాలి? L, M నుంచి మైనస్ LM తీసేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మనకు LMN బరువు ఎంత వచ్చింది? 279 వచ్చింది. మైనస్ LM ఎంత వచ్చింది? 178 వచ్చింది. అంటే N యొక్క బరువు ఎంత? N యొక్క బరువు ఎంత వచ్చింది? ఇప్పుడు 279 నుంచి 178 చేస్తే 101 కేజీలు. అంతే కదా. మనకి N యొక్క బరువు ఎంత వచ్చింది? 101 కేజీలు వచ్చింది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు? M మరియు N యొక్క సగటు బరువు. M అండ్ N యొక్క సగటు బరువు ఎంత ఇచ్చిండు? 96.5 కేజీలు. అయితే మొత్తం బరువు ఏమవుతుంది? 2 కదా. 2 × 96.5 ఎంత అవుతుంది? 180. 2 × 90 180. 6.5 అంటే 13, 193. ఇది MNది. ఈ మూడిట్లకి వెళ్ళి MN తీస్తే మనకి Lది వస్తుంది కదా. L బరువు ఎంత వస్తుంది కదా? L యొక్క బరువు ఏమవుతుంది? LMN మైనస్ MN. LMNది ఎంత? 279 కేజీలు. మైనస్ MNది ఎంత? 193. అంటే ఏమొస్తుంది? 279 నుంచి 193 తీసేస్తే 86 కేజీలు. ఇది Lది. అయితే మనకేం అడిగిండు? M యొక్క బరువు ఎంత అంటున్నాడు. M యొక్క బరువు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకు LM ఉన్నది, M యొక్క బరువు అంటున్నాడు. ఇక్కడ మనకు వచ్చేసి LM ఉంది. ఈ LM ఇద్దరిది కలిపి ఎంత బరువు? 179. అయితే అందులోకి వెళ్ళి మనం L బరువు తీసేస్తే మనకు మిగిలినంతా M బరువే కదా. చూడండి, M బరువు ఎంత? M యొక్క బరువు
m యొక్క బరువు కావాలంటే ఈ టోటల్ నుంచి ఈ టోటల్ LMN నుంచి n యొక్క బరువు L యొక్క బరువు కలిపి తీసేసినా వస్తుంది, లేదంటే డైరెక్ట్ ఇందులోకి వెళ్ళి తీసేసినా వస్తుంది. చూడండి, m యొక్క బరువు కావాలంటే LM బరువు నుంచి L బరువు తీసేసి అయిపోతుంది కదా. అప్పుడు ఏమవుతుంది, LM యొక్క బరువు ఎంత మనకు 178 మైనస్ L యొక్క బరువు 86 ఎంత వస్తుంది. 178 నుంచి 86 తీసేస్తే 92 kgలు. 92 kgలు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇది LM నుంచి. ఒకవేళ ఇట్లా టోటల్ నుంచి తీసేసుకుంటే m యొక్క బరువు ఆర్ m బరువు కావాలనుకుంటే L M N నుంచి ఏమేమి తీసేయాలి, LN తీసేయాలి, మైనస్ LN తీసేయాలి. ఇది టోటల్ ఎంత వచ్చింది, 279 kgలు వచ్చింది. LN ఎంత, Lది ఇక్కడ వచ్చేసి ఎంత వచ్చింది, L యొక్క బరువు 86 వచ్చింది. Nది ఎంత వచ్చింది, N యొక్క బరువు 101 వచ్చింది. 101 86 ఎంత, 101 86 ఎంత, 187. 279 నుంచి 187 తీసేస్తే ఎంత వస్తుంది, 92 kgలు. ఇలా మనకు మొత్తం దాంట్లో నుంచి తీసి ఈ రెండు ఓడి మొత్తం దాంట్లో నుంచి తీసేసినా వస్తుంది, లేకపోతే LM నుంచి తీసేసినా వస్తుంది. ఏంటంటే మళ్ళీ ఈ మొత్తం దాంట్లో తీసేయాలంటే ఈ Lని కూడాల్సి వస్తుంది. అదే డైరెక్ట్ LM నుంచి తీసేస్తే ఈ టోటల్ నుంచి ఓన్లీ L దాన్ని తీసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 350లో 120% మళ్ళీ అందులో 40%, మళ్ళీ అందులో 6% వాల్యూ ఎంత అంటున్నాడు. వీటిని ఫార్ములా చూద్దాం, నార్మల్ మెథడ్లో చూద్దాం. చూడండి, ఏమిచ్చింది మనకు, ఫస్ట్ ఫార్ములా వేసి చూడండి. 350లో అంట 120%, 120/100 ఇంటూ నెక్స్ట్ ఏమంటే 40/100, నెక్స్ట్ 6 × 100 వాల్యూ ఎంత అంటున్నాడు. ఇక్కడ 2 zeros క్యాన్సల్, ఇక్కడ 0కి క్యాన్సల్. ఇంకేముంటుంది, 5 ఏళ్ళ 35, 5 2 10, 2 1 2, 2 2 4. నెక్స్ట్ ఏముంది, 2 50, అక్కడ 2 1, ఇక్కడ 2 50. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 2 3, 2 25. మనకేం మిగిలింది, పైన వచ్చేసి 7 × 12 × 1 × 3, 7 12 1 3. నెక్స్ట్ కింద వచ్చేసి 25 ఒకటే కదా మిగిలింది, 25. చూడండి, 7 12 84 × 1 84, 84 ముళ్ళ 84 ముళ్ళ ఎంత, 84 × 3, 8 3 24, 240 12 అంటే 252 బై 252/25 క్యాన్సిలేషన్ చేస్తే 25 10 250, ఇంకా 2 మిగులుతుంది. పాయింట్ పెట్టుకుంటే 2 అనేది 20 అవుతుంది. మళ్ళీ 0 పెట్టుకుంటే 20 అనేది 200 అవుతుంది. 200 25 ఎన్నిసార్లు పోతుంది, 25 8 ఎంత, 200. మనకి ఎంత వచ్చింది టోటల్గా, 10.08 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, దీన్ని నార్మల్గా వేస్తే 350లో 120% ఎంత, 350 అనేది 100% అయితే 120% ఎంత, క్రాస్ మల్టిప్లై చేస్తే 120 × 350/100 ఎంత, 2 zeroస్కి 2 zeros. 350 10s 350, 350 2s 70, 350 + 70
420. ఇక్కడికి అయిపోయింది. 350లో 120%, 420. నెక్స్ట్ 420లో 40% అంటున్నాడు. 420 అనేది 100% అయితే 40% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 420 ఇంటూ 40/100. 2 zeros కి 2 zeros. 42 4s 168. ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? 6% అంటున్నాడు. 168 అనేది 100% అయితే 6% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 168/100. ఇది ఎంత అవుతుంది? 168 ఇంటూ 6 ఎంత? 6 ఎంబుల్ 48, 6 6లు 36, ఇక్కడ 4 0 40 అవుతుంది, ఇక్కడ 4 6 1 6 10. ఎంత అవుతుంది? 1008/100. ఇక్కడ 2 zeros కి 2 నెంబర్స్ తర్వాత పాయింట్ వస్తుంది. అంటే ఎంత అవుతుంది? 10.08 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 10:13 ఉంది. మొదటి సంఖ్యలో 80% విలువ 16 అయితే రెండవ సంఖ్యలో 50% ఎంత? చూడండి, మనకేమి ఇచ్చిండు? రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? రెండు సంఖ్యల నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 10:13. అయితే ఏమంటున్నాడు? మొదటి సంఖ్యలో 80% విలువ. ఎప్పుడే కానీ ఒక సంఖ్యని మనం 100%తో సూచిస్తాం. అందులో 80% విలువ 16 అంటున్నాడు. 80% విలువ 16. అయితే మనకి టోటల్ కావాలంటే ఎంత? 100% ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే 100 ఇంటూ 16/80. 0కి 0 క్యాన్సల్. 8 1 8 2. అయితే మనకు టోటల్ వాల్యూ, మొత్తం వాల్యూ ఎంత? అది 20. అంటే 10 పార్ట్స్కి 20. 10 పార్ట్స్కి ఈ మొదటి వాల్యూ వచ్చేసి ఎంత వచ్చింది మనకు? 20. అంటే 10 పార్ట్స్కి 20 అయితే 13 పార్ట్స్కి ఎంత? 10 పార్ట్స్కి 20 అంటే దీనికి డబులే కదా. అప్పుడు 13 పార్ట్స్కి ఏమవుతుంది? 26 అవుతుంది. అప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది? 20:26 అవుతుంది. ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది, ఇది మొదటి సంఖ్యది, ఇది రెండవ సంఖ్యది. అయితే ఏమడిగింది మనని? రెండవ సంఖ్యలో 50% ఎంత అంటున్నాడు. ఇది రెండవ సంఖ్య కదా. 26 అనేది 100%. అయితే అందులో 50% ఎంత అంటున్నాడు. క్రాస్ మల్టిప్లై చేస్తే 26 ఇంటూ 50/100. 51 52 100. 2 1 2 13 26. అంటే ఎంత వచ్చింది మనకు? రెండవ సంఖ్యలో 50% విలువ ఎంత? 13. చూడండి, రెండు సంఖ్యల నిష్పత్తి 10:13 అన్నాడు. అయితే ఈ మొదటి సంఖ్యలో 80% 16 అంట. అయితే మనకు మొత్తం సంఖ్య కావాలంటే 100% కదా. 80% 16 అయితే 100% ఎంత? 20 వచ్చింది. అంటే 10 పార్ట్స్కి 20 మొదటి సంఖ్యది. 10 పార్ట్స్కి 20 అంటే 13 పార్ట్స్కి ఏమవుతుంది? 26 అవుతుంది. రెండవ సంఖ్య యొక్క రెండవ సంఖ్య ఎంత అవుతుంది? 26 అవుతుంది. ఈ 26 అనేది మనకు పూర్తి సంఖ్య కాబట్టి దీన్ని 100%గా తీసుకుంటాం. 26 అనేది 100% అయితే మనకి ఏమడిగిండు? రెండవ సంఖ్యలో 50% ఎంత అంటున్నాడు. 50% వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది మనకు? రెండవ సంఖ్యలో 50% 13 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4x²y, 16xy³ 2x³ యొక్క గాసాబా ఎంత? చూడండి, HCF కనుక్కోమన్నాడు. ఏమున్నా ఇచ్చిన మనకు? 4x² y, 16xy³,
2x³ y³ యొక్క గాసాబా కనుక్కోన్నాడు. చూడండి, గాసాబా కనుక్కోవాలంటే మనకి ఎలా అంటే ఇచ్చిన దాంట్లో అన్నిటికంటే లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, అన్నిటికంటే లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, మరియు అది అన్నిట్లో కామన్గా ఉండాలి. అలా ఏమున్నాయి మనకు? ఎక్స్లు అన్నిట్లలో కామన్గా ఉన్నాయి. ఫస్ట్ ఈ నెంబర్ చూడండి, ఈ 4, 16, 2 అంటే 2 టేబుల్లో 16 పోతుంది, 4 పోతుంది. అంటే కామన్గా ఏం తీయవచ్చు మనం మూడిట్లో కలిపి? 2. నెక్స్ట్ వచ్చేసి x² ఉంది, x ఉంది, x³ ఉంది. అన్నిట్లలో x ఉంది కాబట్టి కామన్గా ఏం తీయవచ్చు? x. నెక్స్ట్ ఇక్కడ y ఉంది, ఇక్కడ y³ ఉంది, ఇక్కడ y³ ఉంది. అంటే వీటన్నిటిలో కామన్గా ఏం తీయవచ్చు మనం? y అనేది తీయవచ్చు. అప్పుడు మనకి ఏమేమి వస్తున్నాయి కామన్గా? 2xy. ఈ మూడింటి యొక్క గాసాబా ఏమవుతుంది? గాసాబా వచ్చేసి మనకు కామన్గా ఏమేమి బయటకు వచ్చినాయి? 2xy అనేది మనకి ఈ మూడింటి యొక్క గాసాబా అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, A, B మరియు C అనే 3 పైపుల ద్వారా ఒక ట్యాంకు 3 గంటల్లో నింపబడుతుంది. పైప్ A పైపు C కంటే 6 రెట్లు వేగంగా మరియు పైపు B కంటే 2 రెట్లు వేగంగా ఉంటుంది. ట్యాంకును నింపడానికి B మరియు C పైపులను ఎన్ని గంటలు పడుతుంది? B మరియు Cకి ఎన్ని గంటలు పడుతుందని అడుగుతున్నాడు. చూడండి, మనకేమి ఇచ్చాడు? A, B మరియు C అనే 3 పైపులు ట్యాంక్ని 3 గంటల్లో నింపుతాయంట. ట్యాంక్ను 3 గంటల్లో నింపుతాయంట. అయితే మనకి ఏమి ఇచ్చిండు? వాటి సామర్థ్యాలు ఇచ్చిండు. A, B, C యొక్క సామర్థ్యాలు ఇచ్చాడు. ఎంత ఇచ్చిండు మనకు? ఏ పైప్ అంట C కంటే 6 రెట్లు అంట. సపోజు C అనేవాడు 1 బకెట్ వాటర్ పోస్తే A అనేవాడు 6 బకెట్ల వాటర్ పోస్తాడంట. C అనేవాడు 1 బకెట్ పోస్తే A అనేవాడు 6 బకెట్ల వాటర్ పోస్తాడంట. నెక్స్ట్ ఏమన్నాడు? పైపు B కంటే A అనేవాడే పైపు B కంటే 2 రెట్లు అంట. అంటే 2 రెట్లు అంటే ఇందులో సగం కదా. అంటే పైపు B అనేది 3 బకెట్లు పోస్తే A అనేవాడు 6 బకెట్లు పోస్తాడంట. 3 ఒకట్ల 3 రెంట్ల 2:1 కదా. అంటే C అనేవాడు 1 బకెట్ పోస్తే A 6 బకెట్లు పోస్తాడు. B అనేవాడు 3 బకెట్లు పోస్తే A అనేవాడు 6 బకెట్లు పోస్తాడు. అయితే వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్ని గంటలు చేసిరంట? 3 గంటల్లో నింపుతారంట. వీళ్ళు ముగ్గురు కలిస్తే ఎంత అవుతుంది గంటకు? 6, 3, 9, 9, 1, 10. ఇది గంటకు 10 పోస్తే 3 గంటల్లో ఎంత పోస్తారు? 30 బకెట్లు కదా. ట్యాంకు మొత్తం సామర్థ్యం ఇది ఏబిసిల యొక్క సామర్థ్యాలు కదా. ట్యాంక్ మొత్తం సామర్థ్యం ఎంత? 3 గంటలు ఇంటూ వీళ్ళు గంటకు ముగ్గురు కలిసి చేస్తే 3 గంటలు కాబట్టి ముగ్గురు కలిసి ఎంత అవుతుంది గంటకు? 6, 3, 9, 9, 1, 10. 3 × 10 అంటే 30 బకెట్లు. 30 బకెట్లు వస్తే ట్యాంక్ అనేది నిండుతుంది. అయితే ఏమంటున్నాడు? B మరియు C పైపులు ఓన్లీ A లేకుండా B మరియు C పైపులు ఎన్ని గంటలు పడుతున్నారు? ట్యాంక్ నింపడానికి B మరియు C పైపులకు ఎన్ని గంటలు పడుతున్నాడు? B మరియు C అంటే B అనేది 3 బకెట్లు, C అనేది 1 బకెట్. అంటే ఎన్ని బకెట్లు? 4 బకెట్లు. B అండ్ C కలిసి టోటల్ ఎంత? 30 బకెట్లు కదా. బై వీళ్ళు గంటకి ఎన్ని బకెట్లు పోస్తారు? 3 + 1 4 కదా. క్యాన్సిలేషన్ చేస్తే 2 2 15. 15/2 అంటే 2 7 14, 1 మిగులుతుంది. పాయింట్ పెట్టిన 0 10 అవుతుంది. 2 5 అంటే 7.5 గంటలు ఆర్ 7/1/2 గంటలు. B మరియు Cకి ఎన్ని గంటల టైం పడుతుంది? 7.5
గంటలు పడుతుంది. చూడండి, ఏబీసీలు ముగ్గురు కలిసి 3 గంటల్లో నింపుతాయంట. ఒక ట్యాంక్ని ముగ్గురు కలిస్తే 3 గంటల్లో నింపుతారంట. అయితే వాటి సామర్థ్యాలు ఏమిచ్చిండు? వాటి సామర్థ్యాలు ఏ పైపు సి కంటే 6 రెట్లు అంటున్నాడు. ఏ పైప్ అనేది సి కంటే 6 రెట్లు. సి 1 బకెట్ పోస్తే ఏ అనేది 6 బకెట్లు వస్తుంది. 1:6 కదా. ఇదో దీనికి 6 రెట్లు ఉన్నది ఏ. నెక్స్ట్ ఏమన్నాడు? ఇదే ఏ పైపు బి కంటే 2 రెట్లు అంట. 2 రెట్లు అంటే ఇందులో సగం కదా, 6లో సగం ఎంత? 3. దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే 1:2నే కదా వచ్చేది. అంటే దీనికి డబలే కదా. అంటే ఇది 3 బకెట్లు వస్తే ఏ అనేది 6 బకెట్లు పోస్తుంది. మనకి ఇప్పుడు టోటల్ ట్యాంక్లో ఎన్ని బకెట్ల వాటర్ పడితే చూసుకోవాలి. మనకు ట్యాంక్ మొత్తం సామర్థ్యం ఎంత? ముగ్గురు కలిసి 3 గంటలు అంట. 3 ఇంటూ ముగ్గురు కలిసి అన్నాడు కాబట్టి ఇవి 6 బకెట్లు ప్లస్ ఇవి 3 బకెట్లు 9 బకెట్లు ప్లస్ 1 బకెట్ 10 బకెట్లు. గంటకు 10 బకెట్ల చొప్పున 3 గంటలు పనిచేస్తే ట్యాంక్ నిండుతుందంట. అప్పుడు ఏమవుతుంది? 3 × 10 30 బకెట్లలో ట్యాంక్ అనేది నిండుతుంది. అయితే ఏమన్నాడు మనకు? మొత్తం ట్యాంక్ని నింపడానికి బి మరియు సి పైపులకు ఎన్ని గంటల టైం పడుతుంది అన్నాడు. అంటే బి మరియు సి అంటే ఈ రెండే కదా, ఈ రెండు కలిసి బి అనేది 3 బకెట్లు, సి అనేది 1 బకెట్, మొత్తం 4 బకెట్లు గంటకు. టోటల్ ట్యాంక్ ఎంత? 30 బకెట్లు. 30 బకెట్లు ఉన్న ట్యాంక్ 30 బకెట్ల సామర్థ్యం ఉన్న ట్యాంక్కి గంటకు 4 బకెట్ల చొప్పున పోస్తే ఎన్ని గంటల్లో నిండుతుంది అంటున్నాడు. క్యాన్సిలేషన్ చేస్తే 7.5 గంటల్లో ట్యాంక్ అనేది నిండుతుంది.